మహిళల హాకీ టైటిల్ను జార్ఖండ్ జట్టు గెలుచుకుంది. మధ్యప్రదేశ్పై 1-0 గోలుతో విజయం సాధించింది. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళ మేడమ్ క్యూరీ 1903లో భౌతిక శాస్త్ర విభాగంలోనూ 1911లో రసాయన శాస్త్ర విభాగంలోనూ ఆమె నోబెల్ అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ నిలిచింది. ఇందులో ఎయిర్ క్వాలిటీ 778. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC అవినీతి నిరోధక యూనిట్ ACU అధిపతిగా ఇటీవల నియమితులైనది సుమతి ధర్మవర్ధన్ 2024 నవంబర్ 1న ఈ పదవిని చేపట్టారు. ఈయన శ్రీలంకకు చెందిన న్యాయ నిపుణుడు. 14 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగిన సర్ రోనీ ఫ్లానాగన్ UK స్థానంలో ఈ పదవిని చేపట్టారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం ఇటీవల భారతీయ రైల్వే స్విట్జర్లాండ్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించింది. తొలిసారిగా 2017లో ఈ ఒప్పందం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.